ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్లో మీ అమ్మ ఇంతలా బాధపట్టు నేను ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు 8 ఏళ్లప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని మీ అమ్మ కంగారు పడిదే హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఈ రోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసావని బాధపడుతోంది. వెంటనే అన్నీ మర్చిపోవాలంటే కొంచెం కష్టమే. అలా అని పదే పదే గుర్తు చేసుకుని బాధపడితే ఎలా? జస్ట్ 2 months పరిచయం కదా, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అని అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్. 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, పాయింట్ అది కాదు. నేను సిన్సియర్గానే ఉన్నానుగా. వదిలేండి, ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు, చెప్పిన అర్థం కాదు. అమ్మయ్యా, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడటం చూస్తున్నా. చూడర్జున్, ఇదంతా టెంపరీ అని మర్చిపోకు. ఇలా జరిగిందని బాధపడుతూ టైంనంతా వేస్ట్ చేసుకోలేం కదా. కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్. నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్, మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ జననితో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. మైండ్ అంతా నెగిటివ్గానే ఉంది డాక్టర్. పాజిటివ్గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు. అర్జున్, నేను ఇప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. నీకిప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు, వేరే. ఎటైనా వెళ్ళి రావచ్చుగా. వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్, డూ సమ్ సోల్ సర్చింగ్? డాక్టర్, నాకు ఈ ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవ్వదు. సరే, తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. నైట్ నువ్వు ఇక్కడే ఉండు. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. యా, 2 minutes I'll be there. అర్జున్, డాక్టర్, నేను ఇక్కడ ఉండే తీరాలంటారా? కొత్త ప్లేస్లో నాకు నిద్ర పట్టదు డాక్టర్. అందుకే నీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాను. హాయిగా పడుకొని లేస్తే చాలు, నీకున్న మెంటల్ స్ట్రెస్లో సగం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఒక డెసిషన్కి రావచ్చు. ఇదిగో. ఇదేంటి? అర్జున్, నీలాగే నాకు కూడా సమ్టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది. అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్. నాకు రాయటం ఇష్టం. అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి. నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా. ఎలా ఉన్నాయో చదివి చెప్పు. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. షార్ట్ స్టోరీసా? ఏం స్టోరీస్? యూజువలీ ఏ కథ చదివినా సరే అందులో వచ్చే క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను. అలా ఊహించుకుంటూ ఆ కథ స్టార్ట్ చేశాను. ఎక్కడున్నారా? అందరూ చెక్ షర్ట్ వేసుకొని కూర్చొని ఉన్నాడే వాడు.
ఏం చేయకపోతేనే మనల్ని 10 రోజులు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎంత చేశాక వదిలిపెడతారనుకుంటున్నావా? సార్ ఐఎమ్ సారీ సార్ అని మనం అపాలజీ చెప్పే రకమా ఏంటి? అది కరెక్టే. చాలా అందంగా ఉంది మావా. అయినా ఇన్ని రోజులు మనం ఎలా మిస్ అయ్యారా? మీరు మిస్ అయ్యారా? నేను చూస్తూనే ఉన్నాగా. రేయ్, మా అమ్మ మీద శబా! నిజంగారా? నేను ఎప్పుడో చూశాను. రేయ్ పోయి పని చూసుకోరా. మనకు తెలిసిన మనం ఒకటే, ఈ అడవి కూడా ఉండింది అంటాం. రేయ్ ఏం తగలెట్టావరా? తినమనే చేపలు పులుసు చేస్తా. నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తా నువ్వు అనుకున్నట్టే చూడడానికి పద పద పద. ఏయ్! ఓయ్. ఇలా భయంతో పరిగెడితే కుదరదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇలా చూడు, తప్పు నాదే. అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను. చెప్పేసి వెళ్ళండి. హ్మ్? ఏదో చెప్పాలనే కదా వచ్చారు. సారీ. మొత్తానికి మా వాడిని క్లాస్ రూమ్ దాకా రప్పించేశావు. సారీ కూడా చెప్పాడంటగా. మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా. కంగ్రాచులేషన్స్. నువ్వు ఆగు, మా వద్దని జాగ్రత్తగా చూసుకోండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఏంటి ఇదంతా? మనోళ్ళు మొదలెట్టేసరే. కాలేజ్లో అందరు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు. మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా? నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. అరే పాసిరా. అరే ఇటు. మచ్చా మీనాక్షిరా. ఏయ్, అమ్మతోడు ఒకసారి అటు చూడరా.